10,000 ఇచ్చి మరి ప్రాణాలను నిలిపి మరణించిన జర్నలిస్టు మట్టి ఖర్చులకై మన 10,000 ఇచ్చి ఆపదలో ఉన్నోళ్లను ఆదుకున్నారు, మరి అభయమిచ్చినారు. తెలుగు జర్నలిస్టులంతా కదిలినారు, చూడు గొంతెత్తినారు. నేడు DJS జెండా బట్టి నినదించెను జోరు. ప్రజాస్వామ్యం పరిడవిల్లేందుకు అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్యపరిచే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తున్న జర్నలిస్టులను, అక్షరాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా కలం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులను, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకి సంబంధించి, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళికలు ఇప్పటివరకు లేవు. అసలు జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రస్తుతం పనిచేస్తున్నారు అనే విషయాలు ఎవరి దగ్గర కూడా లెక్కలు ఉండవు. ప్రభుత్వానికి జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి అడిగితే ఎవరికి చేయాలి, ఎంతమందికి చేయాలి, ఎవరు జర్నలిస్టులు, ఎంతమంది ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి నిజంగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మనంతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి, ఈ జర్నలిస్టు కార్పొరేషన్ ద్వారా అందరికీ సభ్యత్వాన్ని అందించి, కార్పొరేషన్ ద్వారా జర్నలిస్టులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందేటట్టు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు వాటి కోసం చెప్పేసి మనం నిరసనలు తెలియజేయడం, లేదంటే ఫిర్యాదులు చేయడం జరుగుతుంది తప్ప సరైన న్యాయం జరిగే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గత కొన్నేళ్లుగా కోరుతున్నాం. ఈ ప్రయత్నాన్ని ఇక ముందు ఇంకా ఎక్కువగా చేసి మన జర్నలిస్టులందరికీ కూడా సంక్షేమ ఫలాలు, అదేవిధంగా ఇటు దాడుల్ని అరికట్టేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో చూసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి వేతనం ఉంది, మరి విలేకరికి వేతనం అనేది లేదు. మరి అలాంటి వేతనం లేకుండానే తను చేస్తున్న వృత్తి ద్వారా వచ్చిన ఆ 4 డబ్బులతో అతను కాలాన్ని వెలబుచ్చడం జరుగుతూ ఉంది. మరి అలాంటి వ్యక్తులకి ముందుగా విశాఖపట్నం నుంచి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది నిరుపేద జర్నలిస్టులను తీసుకొని వాళ్లకు నెలకు 2,000 రూపాయలని మా యొక్క ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలని మనం అడుగుతున్నాం, మాకు ఇళ్ల స్థలం రావాలి, అలాగే మాకు నెలవారీ ఎంతో కొంత పెన్షన్ రూపంలో ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇదే కాకుండా లాస్ట్ మంత్ మేము ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అది రేపు జూలై 1వ తేదీ నుంచి మేము 60 సంవత్సరాలు నిండిన ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటారో వారికి నెలకు 4,000 రూపాయలు పెన్షన్ రూపంలో మా యొక్క ట్రస్ట్ ద్వారా మేము ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రంగనాయకులు గారితో చాలా స్పష్టంగా చెప్పాను. రంగనాయకులు గారు, నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను, మీ సభ్యులకి ఏదైనా అభ్యంతరం బాధ కలిగిస్తే ఏమనుకోవద్దనంటే, లేదండి మీరు మాట్లాడాలని అన్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకు సరైనటువంటి గౌరవం ఉండాలా, అదేవిధంగా సరైనటువంటి గుర్తింపు ఉండాలా. అప్పుడే మనం ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం. రంగనాయకులు గారు చెప్పారు కొన్ని సమస్యలు, జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు. అది నేను సమస్యల గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ విషయాల గురించి చెప్తాను. ముందు మనం ఆత్మవిమర్శ చేసుకుని మనం ఎంతవరకు వృత్తి పట్ల నిబంధనతోటి పనిచేస్తున్నాం అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. సెల్ఫ్ ఇంట్రాక్షన్, సెల్ఫ్ క్రిటిసిజం అనేటటువంటిది మనకు చాలా అవసరం. ఆత్మవిమర్శ అవసరం, అదేవిధంగా ఇంట్రాక్షన్ అవసరం. మనం వృత్తిని ఖచ్చితంగా
సమాజ హితం కోసం కానీ మనం ఇస్తున్నటువంటి వార్తలు కానీ చెప్తున్నటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. మనం హక్కుల గురించి అడుగుతున్నప్పుడు బాధ్యతల గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతాడు అనేటటువంటి కూడా అభిప్రాయం ఉంది. మీకు తెలుసు, వాస్తవానికి అటువంటి వాళ్ళు మరి ప్రపంచంలో దేశంలో చాలా కొద్ది సంఖ్యలో ఏదో వేళ్ల మీద లెక్కబడినటువంటి 100 మంది జర్నలిస్టులు ఉంటారేమో. మిగతా 99% పైగా జర్నలిస్టులు అంతా కూడా మరి ఉండటానికి ఇల్లు లేక, మరి పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేక నానా కష్టాలు పడి 24 గంటలు కూడా మరి కష్టపడాల్సింది. జర్నలిస్ట్ ఉద్యోగం అనేటటువంటి డాక్టర్ ఉద్యోగం లాంటిది. 24 అవర్స్ మీకు అలర్ట్గా ఉండాల్సిందే. మీకు ఎప్పుడు న్యూస్ ఎక్కడ ఏమందుతుందో ఆ ప్రాంతానికి పోయేసేసి ఎండనక వాననక మరి చల్లనక కష్టపడితేనే మీరు వార్తను సేకరించగలుగుతారు. అంతే తప్ప మీరు ఇంట్లో ఉండి ఎవరికో ఫోన్ చేసి అక్కడ ఏదో అయిందంట అని చెప్పేటటువంటి హియర్సే మాటలతో కనుక జర్నలిజం చేస్తే మీరు జర్నలిస్ట్గా రాణించరు. ఇటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యం గురించో, సంక్షేమం గురించో, మీ పిల్లల భవిష్యత్తు గురించో, మీ భద్రత గురించో మరి ఒక సంఘటితమైనటువంటి సంఘంగా ఉన్నప్పుడే మీ సంక్షేమ సంఘం పెట్టినటువంటి ఐక్యత, సంక్షేమం, భరోసా అనేటటువంటి ఆశయాలు నెరవేరుతాయని చెప్పేసి మీరు అనుకోవాలా. జర్నలిస్టులు అంటే చాలామందికి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే చాలా డబ్బు, చాలా జీతం వస్తుంది వీళ్ళకి, అంతేకాకుండా వీళ్ళకి పైన డబ్బులు ఇస్తారు, చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతాడు అనేటటువంటి కూడా అభిప్రాయం ఉంది. మీకు తెలుసు, వాస్తవానికి అటువంటి వాళ్ళు మరి ప్రపంచంలో దేశంలో చాలా కొద్ది సంఖ్యలో ఏదో వేళ్ల మీద లెక్కబడినటువంటి 100 మంది జర్నలిస్టులు ఉంటారేమో. మిగతా 99% పైగా జర్నలిస్టులు అంతా కూడా మరి ఉండటానికి ఇల్లు లేక, మరి పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేక నానా కష్టాలు పడి 24 గంటలు కూడా మరి కష్టపడాల్సింది. జర్నలిస్ట్ ఉద్యోగం అనేటటువంటి డాక్టర్ ఉద్యోగం లాంటిది. 24 అవర్స్ మీకు అలర్ట్గా ఉండాల్సిందే. మీకు ఎప్పుడు న్యూస్ ఎక్కడ ఏమందుతుందో ఆ ప్రాంతానికి పోయేసేసి ఎండనక వాననక మరి చల్లనక కష్టపడితేనే మీరు వార్తను సేకరించగలుగుతారు. ఇవాళ యాజమాన్యం జర్నలిస్టుని గుర్తించేటటువంటిది, లేకపోతే గౌరవించేటటువంటి పద్ధతి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది జర్నలిస్ట్ అనేటటువంటిది కనుక పెరగకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్, ఇవాళ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ జర్నలిస్టులు వచ్చారు, మరి లీగల్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ జర్నలిస్టులు వచ్చారు, అదేవిధంగా ఆర్థిక సంబంధించినటువంటి విషయాలకు చెప్పిన ఆర్థిక జర్నలిస్టులు వచ్చారు, సంగీతం కానీ కళలకు సంబంధించిన వాళ్ళు స్పెషలిస్టులు అయిపోయారు, రాజకీయాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వాళ్ళు స్పెషలిస్టులు అయ్యారు. ఇట్లా చాలా స్పెషలిస్టుల మయమైపోయింది జర్నలిజం కూడా. అందుకని మనం ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం జర్నలిస్ట్గా రాణించాలనుకుంటున్నామో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాల మీద మనం క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం చేస్తే మనకి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొక విషయం, మనం ఇంకొక వ్యక్తి గురించి ఏదన్నా ఇంటర్వ్యూకి కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలా. ఆయన గురించి మనం అడగబోయేటటువంటి ప్రశ్నలు కానీ ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఆన్సర్స్ గురించి మనకు ఒక క్లారిటీ అనేటటువంటిది ఉండాలి.